మధ్య తమ మల్టీ టాలెంట్ ను చూపించే పనిలో పడ్డారు. ఒకరిని చూసి ఇంకొకరు, వారిని చూసి ఇంకొకరు, మొత్తానికి చాలా మంది యాక్షన్ తో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడుతున్నారు. డైరెక్షన్, ప్రొడక్షన్ తో కొందరు బిజీగా ఉండగా ఇంకొందరు ఏకంగా పాటలే పాడేస్తున్నారు. అవును, అప్పట్లో భానుమతి గారు తన సినిమాలకు తానే పాటలు పాడుకునేవారని ఇప్పటికీ ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు అలా ఎంతో మంది హీరో హీరోయిన్లు మైక్ పట్టుకుని ఊగిపోతున్నారు, ఊగిస్తూ ఉన్నారు. అందం, యాక్టివ్నెస్, టాలెంట్ అన్ని కలగలిపిన వ్యక్తే మంచు లక్ష్మి. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్న లక్ష్మీ మంచు అటు యాక్టింగ్ లోనే కాదు, ఇటు సింగింగ్ లోనూ తన పవర్ చూపిస్తోంది. మలయాళీ భామ నిత్యా మీనన్ తెలుగు సినిమాల్లో నటించడం అటుంచితే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అంతేకాదు పాటలు పాడుకుంటుంది. రీసెంట్ గా త్రిష కూడా తన గొంతు సవరించుకుంది. నాయకిలో భయం భయం పాట పాడి ఫుల్ మార్క్స్ వేసుకుంది. హీరోల విషయానికొస్తే టాలీవుడ్ లో చాలా మంది హీరోలే సింగర్స్ గా సరిగమలు పలికిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక బిట్ సాంగ్ తో ఫ్యాన్స్ కి ఫీచ్ చేస్తుంటారు. మహేష్ బాబు కూడా తన స్వరాన్ని పరిచయం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంగతి తెలిసిందే. యమదొంగ, కంత్రి, రభస, నాన్నకు ప్రేమతో ఇలా తన సినిమాల్లో యాక్షన్ తో పాటు సింగింగ్ చేశాడు ఎన్టీఆర్. తనలోని గాయకుడిని తెలుగు వరకు ఆపలేదు. కన్నడలో కూడా పాట పాడి శభాష్ అనిపించుకున్నాడు. ఇక తన స్వీట్ స్మైల్ తో ఫ్లాట్ చేసే కార్తీ బిర్యానీ సినిమాలో మిసిసిపి పాట పాడి వారేవా అనిపించుకోగా, ధనుష్ దిక్కా సినిమా టైటిల్ ట్రాక్ పాడి అదుర్స్ అనిపించుకున్నాడు. వీరిని చూసి ఇన్స్పైర్ అవుతున్న చాలా మంది హీరో హీరోయిన్లు తమ సినిమాలో కనీసం ఒక పాటైనా పాడుకోవాలని తెగ ఉబ్బలాట పడుతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే